వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో చూసాం కదా లాస్ట్ ఎపిసోడ్స్లో గోయల్ ట్రెండ్స్ వాళ్ళవి అంటే లెహెంగా కలెక్షన్ అండ్ లాంగ్ ఫ్రాక్ కూడా నెటెడ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. సో ఇందులో కూడా లాంగ్ ఫ్రాక్ కలెక్షనే చూద్దాము విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్, చందేరి ఫ్యాబ్రిక్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్స్లో. అండ్ చాలా హెవీగా సింపుల్గా ఉండి కూడా హెవీ లుక్ ఉన్నాయి అండ్ హెవీగా ఉండి కూడా ఈవెంట్స్కి వేసుకునేలాగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో చూసేద్దాం. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చూడొచ్చు మీరు, సిండ్రిల్లా ఫ్రాక్స్ అంటూ ఉంటాం కదా మనం, హెవీగా ఉంటాయి విత్ నెట్ ఫ్యాబ్రిక్తో ఉంది. ఇదైతే మీరు పైన చూడొచ్చు ఇదంతా కూడా ప్యాచ్ వర్క్, అందులో లిటిల్ పర్ వర్క్ అండ్ పర్ల్స్తో ఉంది, ప్లస్ సీక్వెన్స్తో కూడా ఉంది వర్క్. స్లీవ్స్ అయితే మనకి కోల్ స్లీవ్స్ వచ్చాయి, కోల్ షోల్డర్ అంటాం కదా ఆ స్లీవ్స్ వచ్చాయి. అండ్ టాప్లో మనకి అంటే వేస్ట్ వరకు కూడా హెవీగా ఉంది వర్క్. అండ్ కింద వచ్చేసి కొంచెం ప్యాచ్ వర్క్ టైప్లో ఇచ్చారు నెట్ పైన. మీరు చూడొచ్చు ఫ్రాక్ అయితే చాలా ఎక్కువగా గేరా అనేది ఉంది. సిండ్రిల్లా ఫ్రాక్ అంటే మనకి హెవీ లుకే వస్తాయి. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఎక్కువ మంది వైట్ ఫ్రాక్స్ అయితే చూస్ చేస్తూ ఉంటారు, బట్ ఇందులో అయితే మనకి ఎక్కువగా పింక్ అండ్ ఇక్కడ గ్రీన్, రెడ్ షేడ్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్యాచ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు అక్కడక్కడ మిడిల్లో కూడా అటాచ్ చేశారు విత్ నెట్ అయితే చాలా ఎక్కువ ఫ్లేర్ ఉంది. అండ్ డబల్ వర్క్, డబల్ నెట్స్ కూడా వేశారు. మీరు చూడొచ్చు ట్రిపుల్ ఉంది అనుకుంటా, మేబీ ట్రిపుల్ లేయర్ ఆఫ్ నెట్ అయితే ఉంది. సో ఇది మీరు చూడొచ్చు 4 లేయర్స్ ఆఫ్ నెట్ అయితే ఉంది విత్ అంటే లోపల కూడా మళ్ళీ సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు. చాలా ఎక్కువగా ఉంది ఫ్లేర్ కూడా. ఇంకా సిండ్రిల్లా డ్రెస్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఫ్లేర్ అనేది బల్జీగా ఉంటుంది, అంటే గౌన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు అంటే సింపుల్గా ఉంది, ఒకే కలర్లో ఉంది, కాకపోతే హెవీ లుక్ అనేది ఆ నెట్తో మనకు వస్తుంది, ప్లస్ ప్యాచ్ వర్క్తో వస్తుంది. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇది పర్ల్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అన్నీ యాడ్ చేశారు, బట్ ప్యాచ్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చారు. డ్రెస్ బ్యాక్ కూడా సేమ్, అంటే కొంచెం మనం బ్యాక్ చూసుకున్నట్లయితే లిటిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు మనకి, అంటే ఓపెనింగ్కి కొంచెం ఎక్కువగా పెట్టుకోవడానికి ప్యాటర్న్ అనేది కొంచెం ఇచ్చారు థ్రెడ్స్తో. అండ్ కింద అయితే మొత్తం ప్లెయిన్గా ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫుల్గా ఇలానే ఉంది ఆల్ ఓవర్ డ్రెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా వాళ్ళకి డ్యామ్ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ కలర్లో ఉంది మనకి, సేమ్ అంటే ఇందాక చెప్పింది ఏంటి అయితే మనకి సిండ్రిల్లా ఫ్రాక్ టైప్లో ఉంది. ఇది మాత్రం ప్లెయిన్గా ఉంది, కాకపోతే బాడీలో మాత్రం మనకు కొంచెం వర్క్ అనేది ఇచ్చారు, మగ్గం వర్క్. ఇది హ్యాండ్ వర్కే, కాకపోతే రెడీమేడ్లో ఉంది కాబట్టి మనకి కొంచెం ప్రైజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే వర్క్ మనకి నీట్గా ఉంది, ప్లస్ మనం డైరెక్ట్ కస్టమైజ్ చేసుకున్న వర్క్ లానే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు వేస్ట్ లైన్ వరకు కూడా హెవీగా ఉంది వర్క్ అనేది. అండ్ కింద వచ్చేసి జార్జెట్లోనే ఇది ప్యాటర్న్లో ఇచ్చారు మనకి. ఫ్రంట్లో వచ్చేసి హైలో ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి లో ఉంది. మీరు చూడొచ్చు ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ మనకి సాటిన్ లైనింగ్, శాంటోన్ లైనింగ్ ఇచ్చారు, సాటిన్ కాదు బికాజ్ ఇది జార్జెట్ కాబట్టి. అండ్ బ్యాక్లో మీరు చూడొచ్చు లో వరకు ఉంది, హయాన్లో ప్యాటర్న్లో ఉంది ఇది డ్రెస్ వచ్చేసి. అండ్ దీనికి హయాన్లో ఉన్నందుకు మనకి బాటమ్ కూడా ఇచ్చారు. బాటమ్ కూడా సేమ్ కిందలో మనకి నెట్ పార్ట్లో పెట్టేసి యాంకిల్ దగ్గర సేమ్ ఇక్కడ ఉన్న వర్క్ని అయితే కొంచెం ఇక్కడ డీటెయిలింగ్లో చూపించారు, బికాజ్ కొంచెం పార్ట్ అనేది దానికి సెట్ అయ్యేలాగా ఉండాలి, మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, కాబట్టి సూట్ టైప్లో ఉండాలి అని చెప్పేసి ఈ లాంగ్ ఫ్రాక్కి హయాన్లో ఉన్నందుకు బాటమ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. విత్ దుపట్టా కూడా ఉంది. సేమ్ మనకి ఏదైతే వర్క్ అయితే వచ్చిందో టాప్లో అండ్ బాటంలో కొంచెం ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దుపట్టాలో కూడా అదే వర్క్ని ఇంప్లిమెంట్ చేశారు. విత్ 4 సైడ్స్ ఆఫ్ పర్ల్ వర్క్తో ఇచ్చారు. సింపుల్గా ఉంది, బట్ క్యూట్నెస్ అనేది ఉంది డ్రెస్లో. డార్క్ కలర్ కాబట్టి వైట్గా ఉన్న వాళ్ళు, ఫేర్గా ఉన్న వాళ్ళు వేస్తే చాలా లుక్ వైజ్ బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అంటే ఒక కైండ్ ఆనియన్ షేడ్ లాగా ఉంది, ఆనియన్ కలర్ అంటూ ఉంటాం కదా అందులో షేడ్ ఉంది. అండ్ ఈ కలర్ని ఎక్కువగా లైలాక్ కలర్ అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్తో ఉంది. అండ్ కింద మనకి బాటమ్ అంతా థ్రెడ్ వర్క్తో ఉంది, టాప్లో మాత్రం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు.
సో ఇది మీరు చూడొచ్చు, అంటే ఇంత పెద్దగా ఉంది ఏంటి తినో ఎందుకు డబుల్ ఎక్స్ఎల్ది చూపిస్తుంది అని. ఇది సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజు, కాకపోతే ఇందులో వాళ్ళు సైజెస్ కూడా ఉన్నాయి, అంటే ఎస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సేమ్ కలర్లో ఇంకా ప్యాటర్న్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఎందుకు చూపించాను అంటే వీళ్ళ దగ్గర అన్ని కైండ్ ఆఫ్ సైజెస్ ఉంటాయి అని చెప్పేసి, అంటే ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి డబుల్ ఎక్స్ఎల్ వరకు వీళ్ళ దగ్గర ఉంటుంది. సో అన్ని కైండ్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, ప్లస్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇది చూడొచ్చు, ఆనియన్ కలర్ అయితే చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. సో ఇదైతే టాప్లో వేస్ట్ వరకు అంతా కూడా మిర్రర్ వర్క్ ఉంది అండ్ బాటమ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లో సింపుల్గా వచ్చింది. బూటీస్ అయితే చిన్న చిన్నగా వచ్చాయి. సో ఇది మీరు చూడొచ్చు, అంటే చిన్న చిన్న బూటీస్ అయితే అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ డౌన్లో మీరు చూడొచ్చు కొంచెం, అంటే ఒక 10 ఇంచ్ బార్డర్ టైప్లో వచ్చింది విత్ మిర్రర్ కాదు, ఇది కుందన్ వర్క్. అండ్ వర్క్ కూడా మనకంటే థ్రెడ్ వర్క్ ఎక్కువగా వచ్చే వరకు అంత కనిపించట్లేదు. అండ్ దీనికి మనకి ఇది కూడా ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు. బికాజ్ కొన్ని ఏంటి అంటే ఇప్పుడు డ్రెస్సెస్కి లెహెంగాస్ టైప్లో బెల్ట్ పెడుతూ ఉన్నారు, అలా కొంచెం దుప్పటా వేసి పెట్టాము అంటే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది, కొంచెం వెస్ట్రన్ ఫీల్ కూడా ఉంటుంది. దుప్పటా అయితే ప్లెయిన్ దుప్పటా, ప్లెయిన్ నెట్ అదే కలర్లో. అండ్ బార్డర్స్లో మాత్రం సేమ్ వర్క్ మనకి టాప్లో ఇచ్చిన వర్క్ ఇచ్చారు, ప్లస్ దీనికి కూడా అదే వర్క్ ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే దీనికి స్టోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ నాటింగ్స్ వేసుకోవడానికి చిన్న డోరీ టైప్లో పెట్టారు. బికాస్ ఫ్రంట్లో మనం ఈ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి ఇది ఎక్కువగా ఉంది. లేదు అని చెప్పేసి మనం ఎస్-ఎం సైజెస్ తీసుకున్నాము అంటే కొంచెం వేస్ట్ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది సీవ్లెస్లో ఉంది. అండ్ మనకి బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో బ్యాక్ కూడా అదే వర్క్ ఉంది, మీరు చూడొచ్చు డ్రెస్. సో ఇది వచ్చేసి అంటే ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా అలానే ఉంది, మీరు చూడొచ్చు. కాకపోతే బ్యాక్ కొంచెం డీప్ ఎక్కువగా ఉంది, అంటే చాలామంది డీప్స్ ప్రిఫర్ చేయరు. ఇఫ్ మీరు డీప్స్ ఓకే అనుకుంటే కనుక ఇది పెట్టుకోవచ్చు. లేదు మాకు డీప్స్ వద్దు అంటే కనుక వీళ్ళు ఆల్టరేషన్స్ చేయిస్తారు, అంటే మీరు కొంచెం దాన్ని కట్ చేసుకొని షోల్డర్ అనేది పైకి కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఆల్టరేషన్స్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. జస్ట్ మీరు డ్రెస్ పర్చేస్ చేసుకోవడం వరకే మీది. లేదు మీకు అందులో ఆల్టరేషన్స్ కావాలి, స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి, అంటే స్లీవ్లెస్ కూడా చాలామంది ప్రిఫర్ చేయరు. సో వాళ్ళ కోసం స్లీవ్స్ కూడా లోపల ఉన్నాయి, అటాచ్ చేసి పెట్టారు. సో మీకు స్లీవ్లెస్ వేసుకోలేము అంటే కూడా వాళ్ళు ఆల్టరేట్ చేసి ఇస్తారంటే ఈ చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఏవి ఉన్నా, నెక్ లైన్స్ మీకు ఏవి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళు అన్నీ కూడా చేసిస్తారు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా డ్రెస్. ఇది చూడొచ్చు, మనకి గ్రీన్లో అంటే లైట్ షేడ్ ఉంది, టిన్ స్టోన్స్లో అంటే లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఉంది. మనకి సింపుల్ అంటే లైట్ కలర్ కాబట్టి కొంచెం సింపుల్గా కనిపిస్తుంది, బట్ వర్క్ మాత్రం దాంట్లో కొంచెం ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. మీరు చూడొచ్చు మొత్తం థ్రెడ్ వర్కే ఉంది విత్ చిన్న చిన్న సీక్వెన్స్ అయితే అక్కడక్కడ వాళ్ళు పెట్టారు, థ్రెడ్ వర్క్లోనే అటాచ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్. బట్ చికెన్ కర్రీ వర్క్ అంటే ఎప్పుడైనా కూడా వైట్ కలర్లో మనకి సాటిన్ స్టిచ్తో ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా చికెన్ కర్రీ వర్క్ ఇవ్వకుండా స్లీవ్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా అది వర్క్ అనేది ఉంది, కాకపోతే మనకి జామెట్రికల్గా ఉంది, బ్లైండ్ వైజ్గా ఇచ్చారు. అండ్ కిందకి చూసుకుంటే కొంచెం జామెట్రికల్ షేప్స్లో ఉంది. అండ్ మొత్తం డౌన్ చూసుకున్నాము అంటే చికెన్ కర్రీ వర్క్ అనేది మనకి ఎక్కువగా ఇందులో కనిపిస్తూ ఉంది. మీరు చూడొచ్చు కింద సేమ్ అన్నీ నేను డ్రెస్సెస్ చూపించినట్టుగానే 8 to 10 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే దీంట్లో ఇచ్చారు. సేమ్ శారీ బార్డర్స్ మనం పెద్ద పెద్దవి చూస్తూ ఉంటాము, అలానే దీంట్లో కూడా డ్రెస్సెస్లో కూడా బార్డర్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి, అలా ఎక్కువగా ఇస్తున్నారు. విత్ వర్క్ అనేది వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వర్క్ తీసుకున్నా కూడా బార్డర్స్ అనేది పెద్దగా ఇచ్చే వరకు లుక్ అనేది కొంచెం హైలైట్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇలానే ఉంది. అండ్ కొంచెం ఇక్కడ మనం చూడొచ్చు, మనం అంటూ ఉంటాం కదా బీట్స్తో చేస్తాము అని చెప్పి, మనం బ్లౌజెస్కి కూడా ఇలాంటివి చేయించుకుంటాము అండ్ డ్రెస్సెస్కి కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ బీట్ లోపల అంటే ఒక పర్ల్ లాగా పెట్టేసి దానికి సేమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో స్టిచ్ చేసేస్తారు, రోల్ చేసేసి స్టిచ్ చేసేస్తారు. అండ్ సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా అలానే ఉంది. సో డ్రెస్ వచ్చేసి ఇది. అండ్ దానికి దుప్పటా కూడా వీళ్ళు ఇచ్చారు, మీరు దుప్పటా చూడొచ్చు నెట్లో ఉంది, అంటే మనకి ఇదంతా కూడా జార్జెట్లో ఉంది. అండ్ దుప్పటా అయితే నెట్లో ఇచ్చారు విత్ చిన్న సీక్వెన్స్ అనేది వీళ్ళు యాడ్ ఆన్ చేశారు, చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి దుప్పటాలో. అండ్ బార్డర్లో కూడా జస్ట్ గోల్డెన్ సీక్వెన్స్తో చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వీళ్ళు ఇచ్చారు, లేస్ అది.
సో డైరెక్ట్ దానికి డ్రెస్కే వాళ్ళు అటాచ్ చేసి ఇచ్చారు. రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా ఇలాంటి అంటే సింపుల్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. బట్ ఇదైతే సింపుల్గా ఎక్కడా కూడా కనిపించట్లేదు. నేను సింపుల్ అని ఊరికే ఎందుకు చెప్తున్నాను అంటే కలర్స్ అనేవి మనకి చాలా లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నిటిలోనూ విత్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో వాళ్ళు హైలైట్ చేశారు. సో అలాంటి సింపుల్ ఫ్యాబ్రిక్స్ని ఇంత బ్యూటిఫుల్గా చేయొచ్చు అంటే రెడీమేడ్ డ్రెస్సెస్లో ఇలా మనకి కస్టమైజ్ ఎంత చేసుకున్నా కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. రెడీమేడ్లోనే అలాంటివన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. సో చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏది నచ్చినా కూడా ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. బికాజ్ నేను ఎస్టిమేషన్ చెప్తున్నాను. ఇవైతే 2500 నుంచి స్టార్ట్ అయ్యి 8000 రేంజ్ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మీకు ఏది ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవుతే మీకు వాళ్ళకి అంటే ఈజీగా చెప్తారు ఎలాంటివి ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ కాంటాక్ట్ అయ్యి నేను చెప్పిన అడ్రస్కి మీరు విజిట్ చేశారు అంటే షూర్గా మీకు అంటే మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు షూర్గా చెప్తున్నాను కదా, ఏదైనా సరే నచ్చి మీరు డ్రెస్ కొనే వెళ్తారు. బికాజ్ అలాంటి కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూడండి, ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్. సో చూసారు కదా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని సిండ్రిలా ఫ్రాక్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. విత్ గుడ్ కాంబినేషన్స్ కూడా, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఏది కావాలన్నా కూడా నేను మరీ చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూ ఉన్నాను, వాళ్ళకి డ్యామ్ చేయండి. వాళ్ళ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. లింక్ లేకున్నా కూడా వాళ్ళ అడ్రస్ అనేది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో చూడండి, డ్యామ్ చేయండి. మీకు ఏది నచ్చినా కూడా ప్రైస్ డీటెయిల్స్ కూడా వాళ్ళని అడగండి. బికాజ్ నేను ఎస్టిమేషన్ ప్రైజెసే చెప్తున్నాను కాబట్టి మీరు ఎలాంటి డీటెయిల్స్ క్వారీస్ ఉన్నా కూడా వాళ్ళని డ్యామ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. అంటిల్ దెన్ బాయ్.